హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, అధికారంలోకి చేపట్టిన వెంటనే ఏపీ రైతులకు రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవ పథకం కింద గతంలో ఇస్తున్నటువంటి 13,500 కంటే ప్రభుత్వంలో అధికారం చేపట్టిన వెంటనే మేము 13,500 నుండి 20,000 రూపాయల వరకు కూడా డబ్బులు జమ చేస్తామని ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి కొన్ని పథకాలను ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఎంత ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఏపీలో రైతులకు మరొకసారి నేడు అకౌంట్లో 674,47 రూపాయలను పెండింగ్ బకాయిలను రైతులకు రిలీజ్ చేస్తుందండి. ఫ్రెండ్స్, చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్ కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త అయితే చెప్పిందండి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నట్టు రైతులకు ప్రభుత్వం మళ్ళీ కొత్త ఆశలు నింపుతుంది. అయితే పౌర సంబంధాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు 674,47 రైతుల యొక్క బకాయిలను అకౌంట్లో జమ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అలాగే రైతులకు ఆర్థికంగా ఇచ్చిన హామీ మేరకే డబ్బులు విడుదల చేయటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కష్టాలకు ముగింపు. ఆంధ్రప్రదేశ్ రైతులు మొత్తం 35,374 మంది రైతులకు ఈ యొక్క బకాయిలను ఏమైతే గతంలో రబీలో ధాన్యం విక్రయించిన రైతులకి గతంలో బకాయిలు చెల్లించకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారికి ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతులను సమస్యలను పరిగణలోకి తీసుకొని వారికి చర్యలు తీసుకుందండి. గతం ప్రభుత్వం యొక్క బకాయిలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము గత సమయంలో 84,764 మంది రైతులకు 1,67,47,000 చిల్లర బాకీ ఉంటే చెల్లించలేదు. దీంతో గతంలో చాలామంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే గత నెలలో 49,350 మంది రైతులకు 1,000 కోట్లు విడుదల చేశారు. ఈ చర్య ద్వారా పలు ప్రాంతాల రైతులు తమ సమస్యలను కొంత రిలీఫ్ పొందారు. రాష్ట్రంలో మిగిలినటువంటి 35,374 మందికి ఇంకనూ కూడా గతంలో ఉన్న బకాయిలు అంటే రబీ సీజన్లో పంట నష్టపోయినటువంటి వారికి ఈ మొత్తము బకాయిలన్నీ కూడా పూర్తిగా క్లియరెన్స్ అయితే అవుతాయండి. అమలాపురంలో నిర్వహించే యొక్క ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొని రైతులకు చెక్కులు అయితే పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మరింత మద్దతు అందజేస్తామని చెప్పడం జరిగింది. రైతులు కష్టకాలంలో వర్షాల ద్వారా ఇబ్బందులు పడి పంట చేతికి రాకుండా ఎలాంటి వారు కృంగిపోయిన వారిని అందరినీ కూడా ధైర్యపరిచే విధంగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తూ ఉందండి. గత ఏడాదిలో ధాన్యము అమ్మకాలను రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అలాగే వర్షానికి ధాన్యం దెబ్బతినడంతో పాటుగా కొందరు వ్యాపారులు నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఆలస్యం చేశారు. ఈ కారణంగా రైతులు తీవ్ర ఆందోళన చెందారు. రైతులు సమస్యలను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ప్రభుత్వం వెంటనే కూడా స్పందించింది. రైతులను 1,000 కోట్లు విడుదల చేసి రైతులను తక్షణమే కూడా పరిష్కరించడానికి ప్రయత్నించిందండి. ప్రస్తుతం మిగిలినటువంటి బకాయిలను కూడా చెల్లించడం ద్వారా ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తుంది. ఈ చర్యలో రైతులకు నూతన ఆశలను కూడా నింపుతుంది. ఈ చర్య రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా వారిలో నూతన ఉత్సాహాన్ని కలిగించడంతో బాగా ముఖ్య పాత్ర పోషించనుంది. అయితే ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి హామీ మేరకు మరింత సహాయం అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని
మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే పేర్కొన్నారు. రైతులకు మరింత ఉత్సాహం, వ్యవసాయంలో నిమగ్నం కావచ్చని ఆయన అన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయంలో భాగంగా అంత మాత్రమే కాదండి, రైతులకు అందరికీ మరొకసారి కూడా ప్రభుత్వం ఆల్రెడీ చెప్పిన విధంగా మరి వారికి ప్రతి రైతుకు అధికారులకు 20,000 ఇస్తామని చెప్పడం జరిగిందండి. అదే దీనికి అయితే ఈ యొక్క అమౌంట్ అయితే తొందరలో కూడా ప్రతి రైతుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా మరి ఆ అమౌంట్ అయితే దాని పేరు మార్చడం